ఇప్పుడు కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. అవతార్ 3 గురించి ఎంతో ఊహించుకుంటే ఆశలపై నీళ్లు చల్లారు. అవతార్ రికార్డును బ్రేక్ చేస్తుంది అనుకుంటే అవతార్ 2ను కూడా తాకలేకపోయింది. ఈ లెక్కన అవతార్ 4 ఉంటుందా అన్న డౌట్ కు జేమ్స్ కెమెరూన్ ఆన్సర్ ఇచ్చినా ఎటూ తేల్చుకోలేకపోతున్నాడా? లెజెండరీ డైరెక్టర్ ఇచ్చిన సమాధానం ఏంటి? 2009లో వచ్చిన అవతార్ రికార్డులు చెక్కు చెదరలేదు. సినిమా వచ్చి 16 ఏళ్లైనా వరల్డ్ టాప్ గ్రాసర్ గా ఇప్పటికీ అవతార్ స్థానం పదిలంగానే ఉంది. అవతార్ 2.9 బిలియన్ అవతార్ రికార్డును అవతార్ 2 బ్రేక్ చేస్తుందని అందరూ ఊహించారు. ది వే ఆఫ్ వాటర్ ట్యాగ్ లైన్ తో 2002లో వచ్చిన అవతార్ 2 కిక్ ఎక్కించలేకపోయింది. డివైడ్ టాక్ వచ్చిన 2.32 బిలియన్ వసూళ్లు రాబట్టడం విశేషం. అవతార్ 3 బిలియన్ మార్క్ టచ్ చేయడానికి చాలా కష్టపడి ఎట్టకేలకు 1.48 బిలియన్ వసూళ్లు రాబట్టింది. అవతార్ 3కి ఉన్న క్రేజ్ తో పోల్చుకుంటే వచ్చిన కలెక్షన్స్ బాగా తక్కువ. అవతార్ 3 వసూళ్లు నిరాశపరచడంతో అవతార్ 4, అవతార్ 5ను తీయాలా వద్దా అన్న ఆలోచనలో కెమెరూన్ పడ్డారు అన్న టాక్ కొంతకాలంగా వినిపిస్తోంది. తన రికార్డులను తనే బ్రేక్ చేసుకున్న జేమ్స్ కెమెరూన్ కలెక్షన్స్ లో వెనకబడిపోయాడు. అవతార్ రాకముందు ఎక్కువ కలెక్ట్ చేసిన సినిమా టైటానిక్ రికార్డు కూడా ఈ డైరెక్టర్ పేరు మీదే ఉంది. 1997లో వచ్చిన టైటానిక్ అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్స్ సునామీ సృష్టించింది. 28 ఏళ్ల క్రితం వచ్చిన ఈ సినిమా 2.26 బిలియన్ వసూళ్లు సాధించింది. మళ్లీ 12 ఏళ్లకు జేమ్స్ కెమెరూనే తన రికార్డును అవతార్ తో బ్రేక్ చేశారు. జేమ్స్ కెమెరూన్ కు మళ్లీ రికార్డులు బ్రేక్ చేసే రోజు చూడాలంటే అవతార్ నుంచి బయటికి రావాలి. అవతార్ ఫ్రాంచైజీలో మొత్తం 5 సినిమాలు రావాల్సి ఉన్నాయి. థర్డ్ పార్ట్ కు ఫ్లాప్ టాక్ రావడంతో 4-5 పార్టులు ఉంటాయా లేవా అన్న డౌట్ కు జేమ్స్ కెమెరూన్ క్లారిటీ ఇచ్చేశాడు. సాటర్న్ అవార్డుల వేడుకలో జేమ్స్ కెమెరూన్ అవతార్ 4 గురించి మాట్లాడుతూ సీక్వెల్ పై ఇంకా నిర్ణయం తీసుకోలేదని, కానీ సెట్స్ పైకి తీసుకెళ్లే ఛాన్స్ ఎక్కువ ఉందన్నాడు. ఒకవైపు నిర్ణయం తీసుకోలేదు అంటూనే అవతార్ 4 ఉంటుందన్న జేమ్స్ కెమెరూన్ మాటలకు అర్థాలు వేరులా ఉన్నాయి. ఆడియన్స్ అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని 3 పార్టులను మరోసారి సమీక్షించుకుని ముందుకెళ్తామన్నాడు దర్శకుడు. అవతార్ నుంచి ఎన్ని పార్టులు వచ్చినా స్టోరీ లైన్ మారడం లేదు. పండోరా వాసులు తమ జాతిని రక్షించుకోవడమే కథ లక్ష్యం. అయితే లొకేషన్ ఒక్కటే చేంజ్ అవుతోంది. ప్రకృతి, నీరు, నిప్పు, గాలి, ఆకాశమంటూ పంచభూతాలు మారినా అవే మనుషులు, అవే కథలు. పక్షుల సాయంతో పైకి ఎగరడం, ఇదంతా రొటీన్ అయిపోయింది. ప్రతి పార్టుకు కలెక్షన్స్ పడిపోవడంతో ఫ్రాంచైజీ కంటిన్యూ చేయడం అంత ఈజీ కాదు. మరి కెమెరూన్ అవతార్ 4, అవతార్ 5ను తీస్తాడో లేదో చూడాలి మరి.